నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లుపై అయితే ఇక సందడి నెలకొందని చెప్పొచ్చు. ఏ థియేటర్లో చూసినా కూడా వేలాదిగా పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఉత్సాహంగా సంబరాలైతే జరుపుకుంటున్నారు. సినిమా 100 days పక్కా ఆడుతుందంటూ కూడా ఇక ఇప్పటికే బ్యానర్లో జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులంతా కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కడ చూసినా ఇదే విధంగా సందడి నెలకొంది. ప్రీమియర్ షో అయిపోయిన తర్వాత ఇంకా థియేటర్ల వద్ద పూర్తి స్థాయిలో సందడి అయితే పెరిగిందని చెప్పొచ్చు. సనాతన ధర్మాన్ని చెప్పే విధంగా కూడా సినిమా అద్భుతమైన యాక్టింగ్తో పవన్ కళ్యాణ్ నటించారని, అదేవిధంగా బాహుబలి సినిమాను దాటి కూడా ఖచ్చితంగా ఈ సినిమా ముందుకు సాగుతుందని చెప్పైతే అభిమానులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. అప్పటి వరకు సినిమా అద్భుతమైన కలెక్షన్తో నల్గొండలో థియేటర్లో అయితే కొనసాగుతుంది. అభిమానులంతా కూడా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ పవన్ కళ్యాణ్ కట్అవుట్లు, అదేవిధంగా బ్యానర్లకు పానాభిషేకాలు చేస్తూ తప్పుదరువులు వేసుకుంటూ కూడా ఆనందంగా సినిమాని అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక ప్రీమియర్ షో తర్వాత ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పూర్తి స్థాయిలో అయితే థియేటర్ల వైపుకు చేరుకుంటున్నారు. ఏ సెంటర్లో చూసినా కూడా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇప్పటివరకు చూడొచ్చు బ్యానర్లో నల్గొండ గడ్డ, పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ కూడా హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి కట్అవుట్లు, బ్యానర్లు, పోస్టర్లు అన్నీ థియేటర్ల వద్ద యూత్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అవన్నీ పట్టుకొని కూడా ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా నల్గొండలోని ఒక థియేటర్ వద్ద ఉన్నటువంటి సందడికి సంబంధించి వీరమల్లు సినిమాకి సంబంధించి ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నట్టు ఉత్సవంగా జరుపుకుంటున్నటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని థియేటర్లతో పాటు జిల్లాలో ఉన్న దాదాపు 13 థియేటర్లో కూడా హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి యువతంతా కూడా నైట్ నుంచి క్యూ లైన్లో నిలబడి కూడా ఆనందంగా సినిమాని ఎంజాయ్ చేస్తూ 100 days బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా నైట్ టీవీ, నల్గొండ. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసే సినిమా చాలా అద్భుతంగా ఏదైతే కనుమరుగైన చరిత్రని నేటి సమాజానికి చాటి చెప్పడానికి, సమాజాన్ని జాగృతం చేయడానికి ఒక గొప్ప మెసేజ్ ఇస్తూ ఒక సినిమా తీయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక పవన్ కళ్యాణ్ సినిమాను చూసి మరి సమాజాన్ని కూడా జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాను తీస్తారు, కానీ సమాజాన్ని ఎవరు చేయకూడదు. ఇక సినిమా చేయడం జరిగింది. సనాతన హైందవ ధర్మం మీద ఎలా దాడి జరిగింది, మన సంస్కృతం ఎలా నాశనం చేయబడ్డది, ఆ యొక్క సమాజం సనాతన ధర్మం ఎలాంటి సంస్కృతిని అవలంబించింది, ఇది స్పష్టంగా ఇక సినిమా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక సినిమాకి వచ్చి ఒక సినిమాని విజయవంతం చేసి సమాజానికి ఒక గొప్ప మెసేజ్ ఇచ్చే ఒక సినిమాని ప్రజలకు తీసుకెళ్ళాలి. సనాతన ధర్మం యొక్క వైభవాన్ని మళ్ళీ సమాజానికి చాటి చెప్పడానికి ఈ సినిమా చాలా దోహదం చేస్తుంది. నాడు మొఘలులు ఈ యొక్క మరి హైందవ సమాజం మీద ఎలా దాడి చేశారో, మన సనాతన ధర్మం ప్రజలు కూడా ఎలాంటి టెక్నాలజీని, ఎలాంటి సంస్కృతిని అవలంబించి, ఎలాంటి సంప్రదాయాన్ని పాటించి ఆ రోజు మొదలుకున్నారో, ఎలాంటి సంపద కలిగి ఉందో ఈ యొక్క సినిమాలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఒక్కొక్క డైలాగ్ కూడా చాలా అద్భుతంగా ఇక డైలాగ్ను ఆలోచిస్తే అంతర్గతంగా చాలా పెద్ద అర్థం వస్తుంది. అంత గొప్ప డైలాగులను పెట్టి గొప్ప విలువ గల సినిమా తీశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక సినిమాని చూడాలి. అంతేకాదు నాడు మొఘలుల కాలంలో చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి టెంపుల్, ఆ యొక్క అమ్మవారిని కూడా చూపించడం జరిగింది. అంతేకాకుండా చాలా గొప్ప మెసేజ్ ఉండే సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలి. ముఖ్యంగా సనాతన హైందవ ధర్మ సమాజం ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలి. ఈ యొక్క సినిమాని ప్రజలకు తీసుకెళ్ళాలి, సమాజాన్ని జాగ్రత్త చెప్పేసి కోరుతాను. భారత్ మాతా కీ.
ఆల్రెడీ నైట్ షోకి 11,50,00,000 ఆల్ ఇండియాలో ఇక్కడ రాలేదు. తెలుగు స్టేట్లో జరిగిన మూవీ దాంతోపాటు మా మూవీతో సంబంధించి మా స్థానిగా చూస్తున్నాం పవన్ కళ్యాణ్. అది మాకు హ్యాపీనెస్. ఆల్మోస్ట్ 5 years చూస్తున్నాం మేము. 5 years చూపిస్తున్నాం. నల్లగొండ మా విషయంలో లేదు, మా స్థానిక విషయంలో లేదు. మేము చూపిస్తున్నాం ఆల్రెడీ. కంప్లీట్ మూవీ ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డది, చూశారు. చూసిన ఆల్మోస్ట్ చాలా బాగా చెప్పారు. సినిమా ఆల్మోస్ట్ బంపర్ కొట్టు, నో ప్రాబ్లం. మాకు కావాల్సిన మా స్థానం మా దేవుడిని మేము చూడడానికి వచ్చాము. దానికోసం అయిపోతాం. మా స్థానం చూసాము, హ్యాపీనెస్ మాకు చాలా. సూపర్ మూవీ. సినిమా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో చూసి ఆనందించండి. హడావుడి చాలా రోజులకు వచ్చిన పండుగ. ఇన్ని రోజుల నుంచి మేకల్ని వేటాడే పులులను చూశారు, పులుల్ని వేటాడే పెప్పులను చూశారు. జగన్మోహన్ రెడ్డికి రాడు దింపిండు. జై పవర్ స్టార్ కనిపించే బాబు కళ్ళు చూపిస్తా. పవర్ స్టార్ ఒక్కడే బాబు, నల్గొండ ఒక్కడే బాబు, కళ్యాణ్ బాబు. జగన్ గుర్తుపెట్టుకో. కనిపించిన దేవుడు ఆ శివుడు అయితే కనిపించే దేవుడు మా పవన్ కళ్యాణ్. సినిమా ఎలా ఉంది? సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. ఆల్రెడీ మా కలెక్షన్ వర్షం కురుస్తుంది. మాకు ఒక్కడే ఆ దేవుడు స్క్రీన్ మీద కనపడితే పండుగ. అది రికార్డుల పరంగానైనా ఏదైనా పవర్ స్టార్ మించిన స్టార్ లేడు ఈ ప్రపంచంలోనే. దేవుడు అంటే ఒక్కడే దేవుడు, పవర్ స్టార్ అంతే. సినిమా ఇండస్ట్రీకి దేవుడు అంటే పవర్ స్టార్ అంతే. మా పార్టీ తరఫున ఇట్లా సార్ని ఎట్లా చూడాలనుకున్నా అట్లా చూసినాం. రైట్, ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది సినిమా? సూపర్, 100 days పక్కా సూపర్. బద్దలు పడాలి. సినిమా సూపర్. తర్వాత సినిమా వచ్చింది. సినిమా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ చూడండి. చాలా రోజుల తర్వాత ఎలా ఉంటుంది? భారతదేశ చరిత్రలో ఒక భారతదేశ గొప్పదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పుకున్నటువంటి చరిత్ర కలిగిన అఖండ భారతాన్ని కూడా ఏ విధంగా దోచుకున్నటువంటి చరిత్రలో భాగంగా ఒక బలమైనటువంటి సినిమాను ప్రజలందరి ముందుగా భారతదేశ చరిత్రను దేశ ప్రజలకు చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు నటించడం, ఇది భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు గత సినిమాలు చేయొచ్చు, యాక్షన్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు, కానీ ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది భారతదేశ చరిత్ర సినిమా. భారతదేశ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది సినిమా లేక చూడొద్దు, భారతదేశానికి సంబంధించినటువంటి, ఒక జాతికి సంబంధించినటువంటి, దేశ గౌరవానికి సంబంధించినటువంటి, దేశంపై జరిగినటువంటి 200 దాడులకు సంబంధించినటువంటి ఒక చరిత్రగా చూడాల్సినటువంటి క్రమంలో ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు, ఇంకా ఏ విధంగానైనటువంటి డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు. ఇది రాజకీయాలకు అతీతంగా, కుల, మత, వర్ణ, లింగ భేదాలకు అతీతంగా భారతదేశ చరిత్రకు గర్వకారణంగా నిలిచేటువంటి ఈ సినిమాను ఒక సినిమా కాదు, ఇది చరిత్ర. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఒక మైలురాయిగా నిలిచిపోయేటువంటి చరిత్రగా ఈ హరహర వీరమ్మలు చరిత్ర సృష్టిస్తుందని మేము ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. దయచేసి కుటుంబంతో సమేతంగా రండి. పిల్లలకు భారతదేశ చరిత్ర మీద జరిగినటువంటి, ఏ విధంగా భారతదేశంలో దాడులు జరిగినాయో చరిత్రను చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకు అందించినటువంటి ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూసి ఆదరించాలని కూడా మనసా వాచా కర్మణ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి సినిమాలు మరి ఎప్పుడు రాలేదు మాకు. ఈ సినిమాని సినిమా పరంగా చూడొద్దు, ఒక చరిత్ర పరంగా చూడాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ డాన్స్ చాలా కోహినూర్ డైమండ్ బ్రిటిష్ వారు ఎక్కబోయారు. నిజమైన కోహినూర్ డైమండ్ మా పవన్ కళ్యాణ్ గారు. విజయంలో చూడొచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఇక సంబరాలు జరుపుకుంటున్నారు. సంబరాలన్నీ అంబరాన్ని అంటున్నాయి. డోలు వాయిద్యాలతో ఇక పాలాభిషేకాలు చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ సినిమాని ఎంజాయ్ చేస్తూ 100 days